హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక అమ్మాయికి దగ్గర కావాలంటే, ఒక అమ్మాయిని ప్రేమించాలంటే, ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలంటే ఏ ఏ నిబంధనలు, నియమాలు పాటించాలో తెలుసుకోండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలి. అవి కనుక మీరు పాటించకపోతే అమ్మాయిలు మీకు దూరం అవుతారు. అప్పుడు అనవసరంగా అమ్మాయిలు నన్ను ఇష్టపడరు, అమ్మాయిలు నన్ను కోరుకోరు అని మీరు బెంగపడుతూ ఉంటారు. కానీ లోపాలు మీలోనే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి. అవి గనుక మీరు పాటిస్తే అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడతారు, మిమ్మల్ని కోరుకుంటారు, మీకు దగ్గరవుతారు. ఒక అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకండి. ఎందుకంటే మీరు చెప్పే అబద్ధం మీరు చెప్పకుండానే ఆమెకు తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీరు చెడ్డవారు లేదా మీది నకిలీ స్నేహం, నకిలీ వ్యవహారం అని ఆ అమ్మాయికి అర్థమైపోతుంది. అంటే ఇతను నిజాయితీ లేనివాడు అని ఆ అమ్మాయి మిమ్మల్ని తిరస్కరిస్తుంది, చీదరించుకుంటుంది. మీరు కనుక ఒక అమ్మాయితో బయటకు వెళ్తే మీరు మంచి దుస్తులు ధరించండి. ఒక హీరోలాగా ఫ్యాషన్గా దుస్తులు ఉండాలి. ఎందుకంటే ఆమె మీ పక్కన యువరాణి కావాలనుకుంటుంది. మరి మీరు యువరాజులా ఉండాలి కదండి. అందుకే మంచి దుస్తులు ధరించండి. అలాగే ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి, గౌరవించి మాట్లాడండి. ఎందుకంటే మర్యాదకు కూడా ఒక సొంత ఆకర్షణ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు బహిరంగంగా ఆమె చేయి పట్టుకోండి. జన సమూహంలో కూడా ఆమె చేయి వదలకుండా ఆమె పక్కన నడుస్తూ ఉండండి. ఆమెను ఒక అత్యంత ప్రత్యేకమైన, ముఖ్యమైన స్నేహితురాలుగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమెను మీ కుటుంబంలో ఒకరిగా చేర్చుకోండి. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబం మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి గొడవలు ఉండవు. కనుక ఆమెను మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా మీరు కనుక చేర్చుకుంటే మీకు ఆమెకు మధ్య ఎలాంటి మనస్పర్ధలు, గొడవలు అస్సలే రావు. ఆమె కోరికలకు మీరు విలువ ఇవ్వండి. ఆమె భావాలను, ఆమె అభిప్రాయాలను గౌరవించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విమర్శించడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ చేయకండి. ఆమెతో మాట్లాడండి, చర్చించండి. ఏదైనా సమస్య వస్తే దాని గురించి మీరు పరిష్కార దిశగా ఆమెను సంప్రదించండి. ఎందుకంటే మాటల ద్వారా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించుకోవచ్చు. ప్రేమ అనేది పార్ట్ టైం జాబ్ కాదు. దానికి నిజాయితీ, నమ్మకం, విధేయత ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ప్రేమలో ఎప్పుడు నటించకండి. సహజంగా ఉన్నప్పుడు అందులో ఎలాంటి దోషాలు ఉండవు. కానీ మీరు కృత్రిమంగా తెచ్చిపెట్టుకొని నటిస్తే అందులో నిజాయితీ లోపిస్తుంది. అది చాలా భారంగా ఉంటుంది.